నువ్వు మీ అమ్మా నాన్నలతో గడపాలనుందని అన్నావు కదా, అందుకే నేను సుబ్బు మీ అమ్మా నాన్నలా ఉందామని డిసైడ్ అయ్యాం. తులసి, మైథిలి, జ్యోతి ఎక్కడా? రండి త్వరగా, టైం అవుతోంది. ఎవరు కనిపించరండి. నువ్వు రెడీయా? నేను ఎప్పుడో రెడీ. అవును, జ్యోతి తులసి ఎక్కడా? వాళ్ళెప్పుడో వెళ్లి కార్లో కూర్చున్నారు. వాళ్ళు మనకన్నా ఫాస్ట్ గా ఉన్నారు. పద పద. తులసి, తాళిబొట్టు వెళ్ళవేసుకో. నీలాంటి నీచుడు కట్టిన ఇదొక తాళి. దీన్ని గౌరవించి నేను నీ ఇంట్లో పడుండాలా? తీసుకో తులసి. నువ్వు కట్టిన ఈ తాళేగా ఆనంద్ ప్రాణాల్ని తీసిన ఈ చేతులతో కట్టిన తాళి నా మెడలో వేసిన ఉరి తాళ్లా ఉంది. ఒకప్పుడు రాక్షసుడికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని తాళిబొట్టును తీసేశాను. ఇప్పుడు ఓ పసిదాని జీవితంలో సంతోషం నింపడం కోసం ఈ తాళిబొట్టుని మళ్లీ వేసుకుంటున్నాను. తాళిబొట్టును తీసేసినప్పుడు ఎంత సంతృప్తి కలిగిందో ఇప్పుడో మంచి పని కోసం మళ్లీ వేసుకుంటుంటే అంతే తృప్తిగా ఉంది. బతికున్నన్నాళ్ళు జ్యోతి మొహంలో చిరునవ్వులు మాత్రమే చిందించాలి. దానికోసం మేం చేసే ప్రయత్నాలు ఫలించాలని ఆశీర్వదించు స్వామి. వెళ్దాం పద్సుబ్బు. పద. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం. ఓం దేవీం వాచమద్రయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మాన్ పశుష్టుతయతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదినాన్నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవలగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేతిం గ్రేగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. శ్రీ విజయోర్భూతిర్ధ్రువాని తిర్మతిర్మమ
స్మృతే సకల కళ్యాణ భజనం ఎత్ర జాయతే పురుషస్తమజ మంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఈశామిందేవస్య. రేయ్, అందరూ జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కరు ఒక్కో చోట దాక్కుందాం. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఆ పిల్ల బయటికి రాగానే అందరం ఒకేసారి అటాక్ చేద్దాం. 5 నిమిషాల్లో పని అయిపోవాలి. అర్థమైందా? అలాగేనా? ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. వెళ్ళండి. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. స్వాహా. ఓం రామాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. పాప ఇలా వచ్చి కూర్చోమ్మా. జ్యోతి లేరా? ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేతేం గ్రహైగుం స్మరామి. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ యో సంస్మరణాత్వం సాం సర్వతో జయమంగళం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యజమానస్య దత్తత స్వీకారమస్తు. ఓం అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై. బాబు, ఈ రోజు నుండి ఈ పాపకి తల్లి తండ్రి అంతా మీరే. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ జంట చూడముచ్చటగా ఉన్నారే. అవునే, అచ్చం సీతారాముల్లా ఉన్నారు. మనదిష్టే తగిలేలా ఉంది. సరేనే, పద వెళ్దాం. అయ్యో, ప్రసాదం కారులోనే ఉండిపోయింది. మైథిలి, ఆ కారులో ప్రసాదం ఉంది, వెళ్ళి తీసుకురా. అలాగే ఉండు, వస్తాను.
ఇలా ఇవ్వమ్మా, నేను తీసుకెళ్తాను. ఎవరతడు ఎవరు ఆసముజ్వలమూర్తి ఆసమున్నత కీర్తి ఎవరతడు ఎవరు ఆ రూపు సింహేంద్ర సదృశం ఆ చూపు బాణాగ్రనిశితం ఉచ్ఛ్వాసమతని ఓంకారం విశ్వాసమతని ధిక్కారం అణువణువు ధర్మాగ్రహం అడుగడుగు న్యాయాంకితం శిష్ట రక్షణమతని యాగం దుష్ట శిక్షణమే ఉద్యోగం కత్తుల్లోన పెట్టేయండిరా. ఏమైందన్నా? చెప్తాను కానీ ఇప్పుడు మనం అటాక్ చేయటం కరెక్ట్ కాదు. అందరూ కామ్గా ఉండండి. మిస్ అవ్వకూడదని నువ్వే చెప్పావు కదన్నా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు వద్దంటున్నాను. ఇప్పుడు మాట్లాడనవసరం. ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. రండి. హలో, మిమ్మల్ని. అలా చూస్తారేంటి? తినండి. రేయ్, మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటం మంచిది కాదు. త్వరగా వెళ్దాం, పదండ్రా. ఏమైందన్నా నీకు? ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? చెప్తాన్రా, ముందు పదండ్రా, పదండ్రా. క్షణంలో చావు నుండి తప్పించుకుని బయటపడ్డాంరా.
వాణ్ణి చూడకముందు మైదుల మీద చేయి వేసి ఉంటే వేసిన ఈ చేయి ఈ ప్రాణం రెండూ ఉండేవి కావురా. ఏమైందన్నా? ఎందుకు మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చావు? నీకు బుద్ధుందిరా? సున్నితంగా ఉంటాడు, కళ్ళజోడు పెట్టుకుంటాడంటే ఎవరో అనుకున్నాను. ప్యాంటు షర్టు వేసుకున్న యముడ్రా వాడు. ఏందన్నా? ఏంది నువ్వనేది? ఎవడు వాడు? సింహం, ఉగ్ర నరసింహం, ఉగ్ర నరసింహం. పదిహేను మంది ప్రాణభయంతో పరిగెడుతుంటే వాడొక్కడే వేటాడే పులిలా వెంటపడి ఆ 15 మందిని నరికి చంపేశాడు. ప్రాణం విడుస్తున్నప్పుడు ఆ 15 మంది కళ్ళల్లో చావు భయం కన్నా వాడున్న ప్రపంచంలో మళ్ళీ పుట్టకూడదు అనే భయం నాకు కనిపించింది. నా టైం బాగుండి ఆ రోజు నేను వాడి కంట పడలేదు కాబట్టి ఈ రోజు వాడి దగ్గర నుండి బ్రతికి బయటపడ్డాను. వాడు వైజాగ్లో ఉన్నాడని తెలిస్తే నేను మన ఊరి పొలిమేర కూడా దాటేవాణ్ణి కాదు. వాడు బ్రతుకున్నాడని తెలియక మేము ఇన్ని రోజులు ఆనందంగా ఉన్నాం. మళ్ళీ భయం మొదలైందిరా. చావు నా చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే ఈ విషయం సునందమ్మ గారికి చెప్పాలి. ఏదో ఒకటి చెయ్యాలి. పదండ్రా, మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. పదండ్రా. ఎక్కడ్రా? రేయ్, పడిదీరా. పనైందా? అమ్మా ఎక్కడా? అంటే అమ్మా, అది పనైందా అంటే నీళ్లు నవ్వులుతావేంట్రా? సూటిగా సమాధానం చెప్పు. అవలేదమ్మా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని తీసుకురాలేకపోయారు. ఇన్నాళ్ల నుంచి నా దగ్గర పనిచేస్తున్నారు. ఇంత చిన్న పని కూడా చేయడం చేత కాలేదా? నేను కూడా ఆఫ్టర్ ఆల్ ఆడదే కదా అని అనుకున్నానమ్మా. అందుకే మీరు నన్ను వెళ్ళమని చెప్పినా ఈ పనికి నేనెందుకులే అని మన వాళ్ళను పంపించానమ్మా. ఆ అమ్మాయికి సపోర్ట్గా ఎవరున్నారో తెలుసా అమ్మా? ఎవరున్నారు? దేవుడా? కాదమ్మా, యముడమ్మా, యముడమ్మా. సుబ్రహ్మణ్యం అమ్మా, సుబ్రహ్మణ్యం అమ్మా. అడుగడుగు ధర్మాగ్రహం, అడుగడుగు న్యాయాంకితం, శిష్ట రక్షణ మత నియాగం, దుష్ట శిక్షణమే ఉద్యోగం. సుబ్రహ్మణ్యం ఇంకా చావలేదా? చచ్చాడనే అనుకున్నామమ్మా. ఒంటి మీద 30 కత్తిపోట్టు దిగినా బయటపడ్డాడు అంటే వాడు మామూలు మనిషి కాదమ్మా, మృత్యుంజయుడమ్మా. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉక్కు మనిషిలా ఉన్నాడమ్మా.